చైల్డ్ ఆర్టిస్ట్‌గా 200 పైగా సినిమాల్లో నటించారు నటుడు సూర్యకిరణ్. ఆ తర్వాత 'సత్యం' సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత 'ధన 51', 'రాజుభాయ్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలు అంత హిట్ కాలేదు. అయితే 'పెద్దబాబు' సినిమా షూటింగ్‌లో కళ్యాణి, సూర్యకిరణ్‌ల పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సూర్యకిరణ్ కళ్యాణిని హీరోయిన్‌గా పెట్టి కొన్ని సినిమాలు నిర్మించారు. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సూర్యకిరణ్ తన ఆస్తులు అమ్ముకున్నాడు. ఆ తర్వాత వీరి మధ్య విభేదాల కారణంగా వీరు విడాకులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత సూర్యకిరణ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. సూర్యకిరణ్ గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా మార్చి 11న తుది శ్వాస విడిచారు. అయితే సూర్యకిరణ్ గారికి ఒక చెల్లి ఉన్నారు. ఆమె 'వదినమ్మ' సీరియల్ నటి సుచిత గారు. ఈమె తన అన్నయ్య మరణ వార్తపై ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. "నువ్వు నా అన్నయ్య మాత్రమే కాదు, నా తండ్రివి. నీ టాలెంట్‌ని నేనెప్పుడూ అభిమానిస్తూనే ఉంటా. మరో జన్మ నీకుంటే నువ్వు కన్న కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. అలాగే నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా" అంటూ పోస్ట్ చేశారు.